నార్మల్ గానే జపాన్ కంట్రీకి క్రేజ్ ఎక్కువ. యానిమీ, టెక్నాలజీస్ అండ్ డిఫరెంట్ ఫుడ్స్ లైక్ రామన్, సుషి వీటన్నిటి వల్ల ఓజీ మూవీ వచ్చాక జపాన్ కి క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. మరి మనం అంత హైప్ ఇస్తున్న జపాన్ లో జనాలు బ్రతకడమే కష్టం అన్న విషయం మీకు తెలుసా? ఫస్ట్ రీజన్ వర్క్ కల్చర్. ఇట్స్ వెరీ ఎక్స్ట్రీమ్, లైక్ లాంగ్ వర్కింగ్ అవర్స్, స్ట్రిక్ట్ రూల్స్, ఈవెన్ కేసెస్ ఆఫ్ కరోషి అంటే వర్క్ స్ట్రెస్ వల్ల చనిపోతారు అని అర్థం. సెకండ్ రీజన్ లాంగ్వేజ్ బ్యారియర్. మన ఇండియాకి ఫారినర్స్ వస్తే మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం. బట్ జపాన్ లో అలా కాదు. బేసిక్ కమ్యూనికేషన్ కి కూడా జపనీస్ రావాల్సిందే, చదవడం కూడా రావాల్సిందే. ప్రతి బోర్డు జపనీస్ లోనే ఉంటుంది. సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ టఫ్ ఇన్ జపాన్. థర్డ్ రీజన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ హై. వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ కదా, సాలరీ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నారేమో. లో సాలరీస్ విత్ హై కాస్ట్ ఆఫ్ లివింగ్. ఈవెన్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ ఖర్చులు భరించలేక పిల్లల్ని కనడమే మానేశారు. జపాన్ లో ఓల్డర్ పీపుల్ అంటే 65+ ఉన్న వాళ్ళు 30% ఉంటే, వెరాస్ 14 years కన్నా చిన్నగా తక్కువ ఉన్న వాళ్ళు 11% ఉన్నారు. ఫోర్త్ రీజన్ జపనీస్ ఎక్కువ మంది ఐసోలేట్ అయిపోతారు, ఎలోన్ గా ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళ కల్చర్ ప్రకారం పొలైట్ గా ఉంటున్నామని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మనతో మాట్లాడితే మనం ఎక్కడ డిస్టర్బ్ అవుతామో అని మనతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. నేను ఇంకా చాలా తక్కువే చెప్పాను, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఐల్ డూ అనదర్ వీడియో ఆన్ దిస్. దీన్ని బట్టి మెరిసేదంతా బంగారం కాదు, బయటికి చాలా అందంగా కనిపించే జపాన్ లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. మనం అక్కడ ఉండగలం అంటారా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.